హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్లో ఆల్రెడీ మీ అందరూ తెలుసు కదా, వాటర్ తాగిన తర్వాత కొన్ని నట్స్ తీసుకుంటాను. సో ఇవి మా హస్బెండ్ కోసం నేను తీసి పక్కన పెట్టినవి. తను లెమన్ వాటర్ తాగాక ఒకటి పీల్ నా కోసం ఉంచారు. నేను మరీ ఎర్లీ మార్నింగ్ అయితే నిమ్మరసం తాగలేనండి, ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత ఒక గ్లాస్ తాగుతాను. సో అవి పక్కన పెట్టిన తర్వాత ఎగ్స్ కూడా పెట్టేశాను, మా నలుగురికి 4 బ్రేక్ఫాస్ట్లో చేసే టిఫిన్తో పాటుగా. పక్క నుంచి ఆవిరి వచ్చేస్తుందని నేను జాగ్రత్తగా ఇటు పట్టుకున్నాను. సో ఎప్పుడు ఎగ్స్ పెట్టినా మిగతా ప్లేసెస్ కొంచెం వేస్ట్ అవుతున్నాయి కదా, సో ఆ ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఆలుగడ్డ అసలు ఈ ప్రెషర్కి ఉడికిద్దా లేదా అని చెప్పేసి నేనంటే అందులో చాలా తక్కువ వాటర్ కదా మీకు చూపించాను. అందుకని చెప్పేసి ఈరోజు కొద్దిగా మిగిలిన ఖాళీలో ఆలుగడ్డలు కూడా పెట్టి ఉంచాను. అవి ఉడికేయలేదు, నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను ఇంట్లో బిస్కెట్స్ చేశాను. మనకి ఉస్మానియా బిస్కెట్స్ అంటాం కదా, అంత నీట్గా అంటే కరెక్ట్గా నేను ఫస్ట్ టైం అండి చేయడము. సో 90% చాలా బాగా వచ్చాయి. ఇంకొంచెం 10% టెక్స్చర్ అనేది కాస్త ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు ఆ రెసిపీ కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను ఈ రొటీన్ వర్క్ అయిపోయిన తర్వాత. సో ఆలుగడ్డలు కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయండి, నేను మీకు చూపిస్తాను చక్కగా ఉడికేయలేదు అనేది. కొంచెం నీళ్ళు ఏమైనా అడుగున మిగిలితే మనకి ఆలుగడ్డలో ఉండే రసం కూడా ఉంటుంది కదా, సో అలా చివర మాడుతుంది. వేడిగా ఉన్నప్పుడైతే క్లీన్ చేసుకోకూడదు, దాన్ని కొంచెం చల్లారిన తర్వాత చిన్న లైట్ స్క్రబ్బింగ్ చేసేసి తుడిచేసుకుంటే తడి బట్టతోటి క్లీన్ అయిపోతుంది. కావాలంటే ఆ పెట్టిన ప్లేట్ ఒకటి జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఆలు తీసాను, బాగా వేడివేడిగా ఉన్నాయి. సో తోలు అసలు మనకి ఉడికితేనే కదా వస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే నేను ఎగ్ బాయిలర్ అంటే మరి ఎప్పుడు ఇక ఎగ్కైనా ఇంకా దేనికైనా వాడుకోవచ్చా, జస్ట్ ట్రై చేద్దామని ఇవాళ పొటాటోస్ కూడా పెట్టాను. 100% చక్కగా ఉడికాయి. సో మనకి ఉదయాన్నే ఆలుగడ్డలు ఉడికించుకోవాలి అంటే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. బట్ అలా కాకుండా ఎప్పుడైనా మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సైమిల్టేనియస్గా ఆలూ ఫ్రై అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. కాస్త ఒక 2-3 ఆలుగడ్డలు ఫ్రై చేసుకున్న కర్రీ కొంచెం సైడ్ పెట్టుకోవడానికి మనకు వస్తుంది కదా. సో అందుకని అలా ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోవడానికి ట్రై చేశాను. చాలా బాగా ఉడికాయి. ఫైనల్గా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎప్పుడు నీళ్ళలో పెట్టిన చిన్న క్రాక్ ఉన్న గుడ్డులో అది మొత్తం బయటకు వచ్చేసి గిన్నెంతా కూడా అల్యూమినియం గిన్నె నల్లగా అయిపోతుంటుంది ఫస్ట్ థింగ్. అది చక్కగా తోమినటువంటి గిన్నె అయినా కూడా గుడ్లు ఉడికించామంటే నల్లగా అయిపోతుంది. సో ఇలా జరగకుండా నీట్గా పెట్టుకొని ఒక 10 minutes ఏమో పడుతుందండి, అబ్జర్వ్ చేయలేదు టైం ఎప్పుడు. మనం ఇంకొక పని చేసుకునే లోపల ఇవి రెడీ అయిపోతున్నాయి. సో కూల్గా మీరు ఎగ్స్ తీసేసేయచ్చు. పిల్లలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తింటున్నారు తినట్లేదు అని లేకుండా మీరు రోజుకు ఒక గుడ్డు ఇలా ఉడికించేసి ఇచ్చారంటే చక్కగా, అంటే ఇలా అంటే నేను ఈ విధంగా బాయిలర్లో పెట్టుకుంటున్నాను, మీరు విడిగా అయినా సరే కుక్ చేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ తోటి ఒక దోశ తిన్నా, ఒక చపాతీ తిన్నా, ఒక గుడ్డు తిన్నారనుకోండి, కడుపు నిండా వాళ్ళకి కావాల్సిన బలం అనేది వస్తుంది. ఫైనల్గా నేను ఆలుగడ్డ మరి టెస్ట్ చేయడానికి నేను పెట్టాను, కానీ దానికోసం ఇంక మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తేలేక నేను ప్లెయిన్గా బ్రేక్ఫాస్ట్ నేను చపాతీ చేశాను. దాంట్లో సైడ్కి పెట్టుకోవడానికి కర్రీలాగా బాగుంటుందని కొన్ని తాలింపు దినుసులు వేశాను. అండ్ మినుములు, ఈ గుండు మినపప్పు వేసి ఫ్రైలో వేసుకుంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ భలే టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రైస్ చేసేటప్పుడు. సో జస్ట్ అవి వేసేసాను. అందులో ఈ చిన్న చిన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు వేసేసి పసుపు వేసేసాను. చివరిగా ఏంటంటే కొంచెం ఉప్పు, లైట్గా కారము. ఎప్పుడైనా సరే ఈ వర్షాకాలం చక్కగా చలికాలం అన్ని రోజులు మనకుండే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్లో కూడా వాడచ్చు, బట్ ఆల్మోస్ట్ క్లైమేటే హీట్గా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఒంట్లో వేడిని పెంచుతాయి కదా, కొద్దిగా ఇబ్బంది పడతాం మనం వేడి వల్ల. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నైస్ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఈ చల్లటి క్లైమేట్కి. చివరిగా నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచడానికి, ఇన్ని రోజులు మీరు చిన్న చెక్క దాంట్లో దంచేదాన్ని కదా, సో నా దగ్గర ఈ చిన్న రోల్ కూడా ఉందండి. ఇది ఎప్పుడు వాడకుండా షెల్ఫ్లో పెడతానని చెప్పేసి ఏం చేశానంటే దీనికంటూ ఈ మూల ఒక ప్లేస్ పెట్టేశాను. ఆ బండ కూడా అక్కడ పెట్టేసి కావాలి అన్నప్పుడు దీంట్లో ఇట్లా దంచుకోవచ్చు అని చెప్పేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు గార్లిక్ కానీ అదే అల్లం కానీ వెల్లుల్లి కానీ దంచితే ఎంత మంచి ఘాటు ప్లస్ స్మెల్ వస్తుందంటే కూరలు చాలా బాగుంటున్నాయి. సో అందుకని చెప్పి పేస్ట్ అయిపోయింది నా దగ్గర. సో ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చిన్న రోల్ పక్కన పెట్టుకున్నాను. జస్ట్ అది అలా వేసేసి 1 నిమిషం మనం అలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఆ వేడికి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మన కూరకు వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా సింపుల్గా కొంచెం కర్రీ చేసేసాను. మనం కొన్ని పనులు చేసేటప్పుడు సైమల్టేనియస్గా అయిపోయి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ ఉంటే ఏంటంటే వంట త్వరగా అయిపోతుంది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఒక చపాతీ పెట్టుకున్నాను. ఎగ్ తింటే ఆల్మోస్ట్ నాకు కడుపు ఫిల్లింగ్ అనిపిస్తుందండి. ఆల్రెడీ నేను నట్స్ తిన్నాను, కొన్ని జీడిపప్పులు తిన్నాను, అవన్నీ తినే కడుపు నిండుగా ఉంది. సో సింపుల్గా అయితే ఇలా రెడీ చేసేసుకుని నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. అండ్ ఇప్పుడైతే మీకు బిస్కెట్స్ చెప్తాను కదా,
ఇది వచ్చేసి బటర్ ఆల్రెడీ నేను 1 కప్ అంత అయిందండి తీసుకున్నాను. సో 1 కప్పు బటర్ తీసుకుంటే మనం 1 కప్పు పంచదార పొడి తీసుకోవాలి. పంచదార కాదు, పంచదార మళ్ళీ పొడి చేస్తే అది కప్పున్నర దాకా వస్తుంది. అంటే మనం ఒక అరకప్పు పంచదార అనుకోండి, అది గ్రైండ్ చేసాక మనకు సుమారుగా 1 కప్ అవుతుంది. అది ఇది 2 వేసేసి ముందే బ్లెండర్ ఉన్న వాళ్ళు బ్లెండర్ పెట్టకండి, మొత్తం ఆ పంచదార పొడి అంతా చుట్టూరా జిమ్మేస్తుంది. సో అలా కాకుండా ఫస్ట్ కొంచెం మనం విస్కర్తో ఉంటే విస్కర్తో నిదానం కలుపుకోవచ్చు. లేదంటే మీరు బ్లెండింగ్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒకసారి స్పూన్తో కలపండి. స్పూన్తో కలుపుకుంటే ఏంటంటే బాగా ఈ 2 మిక్స్ అయిపోతాయి, కలిసిపోతాయి. కలిసిన తర్వాత మనం మళ్ళీ చేత్తో అదే మీరు బ్లెండర్ తోటి బాగా బీట్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. ఆ తర్వాత మనం పిండి అనేది వేసుకుందాం. చాలా క్విక్గా అనిపించిందండి. నేను మైదా పిండితో చేశాను, కానీ తర్వాత అనిపించింది మన ఇంట్లో ఎప్పుడు గోధుమ పిండి ఉంటుంది. సో ఇలాగ బట్టరు కొంచెం పంచదార పొడి అలా వేసేసి గోధుమ పిండితో బిస్కెట్స్ చేసేసి అలా స్టోర్ చేసుకుని ఆకలిగా అనిపించినప్పుడు 1-2 తింటూ ఉంటే హెల్త్ బాగుంటుంది. బయట చాలా ఈజీగా దొరుకుతాయి బిస్కెట్స్, క్విక్గా దొరికే ఫుడ్ అంటే అదే మనకి బెస్ట్ ఫుడ్. బట్ బిస్కెట్స్ నిల్వ ఉండడానికి ఎటు ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు కదా. సో ఆ అవసరం లేకుండా హ్యాపీగా మనం మన సొంతంగా ఇంట్లో మన చేతులతో చేసుకున్న బిస్కెట్స్ అనేవి తినొచ్చు. చాలా బాగా నచ్చాయండి నాకైతే టేస్ట్. ఆ తర్వాత నేను 2 కప్పులు మైదా వేసాను. వేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోండి. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అండి, ఏ రెసిపీ చేసినా కూడా ఒకటేసారి ఎక్కువ అయితే చేయకండి. కొంచెం క్వాంటిటీతో చేసి మీకు బాగా పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు చేసేటప్పుడే మెజర్మెంట్ ఎలా వేశారు, బటర్ ఎంత వేశారు, షుగర్ ఎంత వేశారు, అలాగే పిండి ఎంత వేశారు మీరు చూసుకొని నోట్ చేసి పెట్టుకొని ఆ రెసిపీ ట్రై చేయండి. పక్కాగా మంచిగా మీకు కుదిరింది అనుకున్నాకే హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా సరిపోయేలాగా ట్రై చేయండి. సో నా సబ్స్క్రైబర్స్ వాల్యుబుల్ థింగ్స్ అనేవి, అంటే మీరు కష్టపడి మనీతోటి కొనుక్కున్న సరుకుల్ని వేస్ట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి వంట అనేది ఎవరికి కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం ఎక్స్పర్ట్ అవ్వాలంటే చిన్న క్వాంటిటీస్తో ట్రై చేసుకోవాలి. నేను పిండి అంతా కూడా బాగా కలిపేశాను. ఇలాగ మనకు ఒక చపాతీ ముద్దలాగా తయారవుతుంది. తయారైన తర్వాత దీన్ని కొంచెం కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ పిండిలో నేను మీకు మధ్యలో స్పీడ్లో కనిపించలేదేమో, కొంచెం 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే ఇంట్లో ఉన్న వంట సోడా 1 పావు అంత వేయండి, 1 పావు స్పూను. కొద్దిగా 1 పావు టీ స్పూన్ మజ్జిగలో వేసుకున్నంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనం పిండి వేసాక వేసుకున్నాము, ఫ్లోలో మీకు కనిపించి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్నాక ఈ విధంగా మనము ఒక చిన్న చపాతీ ముద్దలా తీసుకోవాలి. ఇదేం చపాతీలాగా క్లియర్గా రాదండి, విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మంచిగా బటర్ అన్నీ వేసాం కదా పంచదార పొడి. సో కొద్దిగా చేత్తో ఇలాగా చివర్లో లైన్ చేసుకుంటూ ఏదైనా చిన్న సీసాలవి మూతలు ఉంటాయి కదా, లేదంటే బాటిల్ మూతలు కానీ ఏదైనా రౌండ్గా బిస్కెట్ సైజు మరీ వెడల్పుగా కాకుండా ఈ విధంగా ఉన్నంత షేప్ వచ్చేలాగా చూసి కట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఎలా చేయాలో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ట్రై చేయొచ్చు. లేదు అంటే నార్మల్గా మీరు నెయ్యి కానీ నూనె కానీ ప్లేట్కి రాసేసి ఇలా పెట్టుకోండి. ఇలా పేపర్ అనేది ఉంటే అడుగు ఎక్కువ మాడకుండా ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి బిస్కెట్ అనేది మాడిపోతుంది ఎక్కువ వేడి ఉంటే స్టీల్ ప్లేట్ మీద. సో బటర్ పేపర్ వేయడానికి ట్రై చేయండి, లేదంటే ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చెప్పినటువంటి వీడియో చూసి ట్రై చేయండి. అండ్ నిన్న నేను ఆల్రెడీ గివ్ అవే వీడియో వేసేసానండి. మీకు అందరూ అది ఇంకో కొత్త గివ్ అవే అనుకుంటున్నారు. కాదు, 100 మెంబర్స్ కాదు 1000 మందికి అని చెప్పింది ఏంటంటే 100 కాదు, మేము 1000 మందిని సెలెక్ట్ చేసామని. ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీరు చేయాల్సిన సింపుల్ పని, మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని ఆ వీడియోకి డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ చేస్తే చాలు. అండ్ మీరు కోర్స్ ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది కూడా నేను వీడియోలో చూపించాను. సో అలాగా నేను చెప్పినటువంటి కూపన్ కోడ్ యూస్ చేసి నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అక్కడ మీకు వీడియోలో చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే నేను గివ్ అవేలో ఇస్తానన్న బుక్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే డౌన్లోడ్ అంటే మీరు ఓపెన్ చేసి చదవగలుగుతారు. సో నిన్నటి వీడియో అది కొత్తది కాదండి, ఆల్రెడీ మనం చేసేసిందే. ఫైనల్ రిజల్ట్స్ లాగా ఇంతమంది అని కాకుండా 100 కాకుండా నేను 1000 మెంబర్స్కి ఇచ్చాను. సో ఒక్కసారి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి నేను చెప్పినటువంటి కోడ్ అప్లై చేసి హ్యాపీగా మీరు కూడా కోర్స్ అనేది యాక్సెస్ తీసుకోండి. చూసారు కదా, నేను ఈ బిస్కెట్స్ చేసే ప్రాసెస్ అప్పుడే పెద్ద గిన్నెలో ఉప్పు వేసి స్టాండ్ పెట్టేసి ఆన్ చేశాను, మీడియం ఫ్లేమ్లో పెట్టి. మనం బిస్కెట్లన్నీ రెడీ అయ్యాక షాప్లో కొనుక్కుంటే మనకి మంచి కలర్ ఉంటాయి చూడండి, అలా రావాలంటే కొద్దిగా పాలు అప్లై చేసుకోవాలి. పైన పాలు అప్లై చేసేసి మీరు అందులో పెట్టి ఒక 15 నిమిషాలు చూడండి. 15 నిమిషాల తర్వాత మంచి కలర్ వచ్చాయా లేదా, కుక్ అయితే మనకి మంచి సువాసన వస్తుంది. అలా చెక్ చేసుకొని అయిపోయిన తర్వాత దించేసేసుకోవడమే అనమాట. నేను కొంచెం పిండి ఇలా చేశాను, మిగతా పిండి అంతా మైక్రోవేవ్లో సైమల్టేనియస్గా, అంటే చాలా సమయం పడుతుంది కదండి, ఎక్కువ పిండి కలిపేశాను కదా, అందుకని మీకు చెప్తుంది కొంచెం పిండితో ట్రై చేయండి అని.
సో ఆ మిగతా పిండికి కూడా మళ్ళీ ఇక స్టవ్ మీద అంటే చాలా టైం అవుతుందనేసి ఒక గాజుది నా దగ్గర ఉంది, దాంట్లో ఓవెన్లో పెట్టుకోవచ్చు అనమాట, కన్వెక్షన్ మోడ్లో. దాంట్లో పెట్టేసేసి తోసేసాను రకరకాల షేపులు చేసి. మీకు చూపించడానికి పర్ఫెక్ట్గా ఉండాలని ఇందులో ఇలాగ పెట్టేసి నీట్గా షేప్ కట్ చేసి చూపించాను. మిగిలినవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కట్ చేసేసి ఓవెన్లో పెట్టాను. కరెక్ట్గా మంచిగా వెడల్పుగా ఉంటే ఏంటంటే మంచి కలర్ వస్తాయి. నేను ఆల్రెడీ ప్రీ హీటింగ్ చేస్తున్నాను, అయిపోయిన తర్వాత పెట్టి ఒక 20 నిమిషాలు అలా పట్టిందండి. ఎందుకంటే ఇక్కడ బిస్కెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో మనం స్టవ్ మీద పెట్టినవి అయితే ఎంత బాగా వచ్చాయన్నమాట, చూసారు కదా. స్టవ్ మీద కాకుండా పెట్టినవి కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో ప్రాపర్గా చేస్తే ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఈ బిస్కెట్స్ ట్రై చేసి మీకు ఎలా కుదిరే నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఇవి చూసారుగా ఇలా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.